వెల్కమ్ టు పిడి టీవీ. వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి మీద గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వై జగన్మోహన్ రెడ్డిని A3 నిందితుడిగా చేరుస్తూ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. వై జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీసీఐడి అధికారులు, తర్వాత కొంతమంది ఐపీఎస్ అధికారి, తర్వాత గుంటూరు చెందినటువంటి జీజీహెచ్ డాక్టర్ అయిన ప్రభావతి మీద కూడా గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మొత్తంగా వై జగన్మోహన్ రెడ్డిని హత్యాయత్నం కేసు కింద A3 నిందితుడిగా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 2021 మే 14వ తారీఖున ఏపీసీఐడి అధికారులు హైదరాబాద్లో తనను అక్రమంగా అదుపులోకి తీసుకుని కస్టడీ సమయంలో తనను తీవ్రంగా చిత్రహింసలు, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు గురి చేశారంటూ కూడా రఘురాం కృష్ణరాజు పోలీసులకైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్తున్నా కూడా కస్టడీ సమయంలో తన ఛాతీ మీద పోలీసు అధికారులు కూర్చుని ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చారు. అలాగే తీవ్రంగా చిత్రహింసలు గురి చేస్తూ కూడా తనను గాయపరిచారంటూ రఘురాం కృష్ణరాజు నగరపాలెం పోలీసులకి అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గతంలోనే జూన్ 10వ తారీఖున రఘురాం కృష్ణరాజు గుంటూరు జిల్లా పోలీసులకైతే ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా నిన్నటి రోజున మరొకసారి ఈమెయిల్ ద్వారా ఆయన నగరపాలెం పోలీసులకైతే ఫిర్యాదు చేయడంతో వై జగన్మోహన్ రెడ్డిని A3 నిందితుడిగా చేర్చడం జరిగింది. ఇక A1గా అప్పటి సిఐడి చెందినటువంటి మాజీ డీజీ సునీల్ కుమార్ని A1గా చేర్చడం జరిగింది. A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A3గా వై జగన్మోహన్ రెడ్డిని, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావితులను అయితే చేర్చడం జరిగింది. అయితే ఏపీ సిఐడి చెందినటువంటి డీజీ అప్పటి సీఎంగా ఉన్నటువంటి వై జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి మేరకే తనను కస్టడీలోకి తీసుకుని కస్టడీ సమయంలో తీవ్రంగా చిత్రహింసలు గురి చేశారు. అలాగే ఆ కస్టడీ సమయంలో విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఒక సెల్ ఫోన్ ద్వారా తనను రికార్డింగ్ చేసి కొంతమందికి చూపించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు తనను కస్టడీ సమయంలో, విచారణ సమయంలో ఛాతీ మీద కూర్చుని ఇబ్బందులు గురి చేస్తూ ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మొత్తం దృశ్యాలన్నింటిని కూడా ఫోన్ ద్వారా రికార్డ్ చేసి కొంతమంది బయట వ్యక్తులకి పోలీసు అధికారులు చేర్చారంటూ కూడా రఘురాం కృష్ణరాజు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కస్టడీ సమయంలో తనను ఏమాత్రం కూడా ఇబ్బందులు గురి చేయలేదు, గాయపరచలేదు అంటూ కూడా అప్పటి గుంటూరు జీజీహెచ్ చెందినటువంటి డాక్టర్ ప్రభావతి ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటూ కూడా ప్రభావతి మీద రఘురాం కృష్ణరాజు రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా రఘురాం కృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు అయితే A1గా డీజీ ఏపీసీఐడి డీజీ సునీల్ కుమార్ని A1గా, A2గా అప్పటి ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావితులను అయితే చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రఘురాం కృష్ణరాజు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వై జగన్మోహన్ రెడ్డి మీద A3గా నిందితుడిగా చేస్తూ హత్యాయత్నం కేసు పెట్టడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో వై జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఏపీసీఐడిని వాడుకున్నారు. తనను తీవ్రంగా శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ గాయపరిచారంటూ కూడా అప్పట్లో రఘురాం కృష్ణరాజు కొన్ని ఫోటోలను అయితే మీడియాకు విడుదల చేయడం జరిగింది. ఆ సమయంలో ఆయనకి అయినటువంటి గాయాల మీద ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జూన్ 10వ తారీఖున రఘురాం కృష్ణరాజు అయితే వై జగన్మోహన్ రెడ్డి మీద కేసును అయితే ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా మరొకసారి ఫిర్యాదు చేయడంతో తాజాగా నగరపాలెం పోలీసులు వై జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది.